పరిశుద్ధ గ్రంథం నుండి లూకా రాసిన సువార్త 6వ అధ్యాయం 46వ వచనం నుంచి 49వ వచనం. ఒక చిన్న సందేశాన్ని మనం చదువుకుందాం. దేవుని మాటల ప్రకారం విన్న వ్యక్తి ఏ విధంగా స్థిరంగా ఉంటాడు, దేవుని మాటలు వినని వ్యక్తి ఏ విధంగా పడిపోయే వ్యక్తిగా ఉంటాడు అనే విషయం గురించి చిన్న వాక్యం. నేను చెప్పు మాటల ప్రకారం మీరు చేయక, ప్రభువా ప్రభువా నన్ను పిలుచుట ఎందుకు? నా యొద్దకు వచ్చి నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతి వాడను ఎవని పోలియుండునో మీకు తెలియజేతును. వాడి ఇల్లు కట్టవలనని ఉండి లోతుగా త్రవ్వి బండ మీద పునాది వేసిన వాని పోలియుండును. వరద వచ్చి ప్రవాహం ఆ ఇంటి మీద వడిగా కొట్టినను అది బావుగా కట్టబడినందున దాన్ని కదిలింపలేకపోయాను. అయితే నా మాటలు వినియు చేయనివాడు పునాది వేయక నేల మీద ఇల్లు కట్టిన వారిని పోలియుండును. ప్రవాహములు దాని మీద వడిగా కొట్టగానే అది కూలిపడెను. ఆ